రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. ఢిల్లీ చలో మార్చ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. దాదాపు 15,000 మంది రైతులు 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో ఢిల్లీకి పయనమయ్యారు. పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. జాతీయ రహదారులపై ట్రాక్టర్లను అనుమతించవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులపై ట్రాక్టర్లు నడపడం వాహన చట్టానికి వ్యతిరేకమని కోర్టు సూచించింది. మొక్కజొన్న, పత్తి, 3 రకాల పప్పు ధాన్యాలు పాత ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను రైతు నాయకులు తిరస్కరించారు. కొన్ని పంటలకు మాత్రమే వర్తింపచేయడం సరికాదు అన్నారు. ఎంఎస్పీ అనేది పంటల వైవిధ్యాన్ని ఎంచుకునే వారికి మాత్రమే ఉంటుందని అన్నారు. మద్దతు ధరకు అర్హులయ్యేందుకు ప్రభుత్వం క్లియర్ చేసిన పంటలను వెయ్యాలి అనే నిబంధన పట్ల రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని రైతులు చెబుతున్నారు. పంటల బీమా పథకం వర్తింపచేస్తూ 60 ఏళ్లు పైబడిన రైతులకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. దాదాపు 1,00,000 మంది రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దులోని శంభు దగ్గర దాదాపు 1,00,000 మంది రైతులు ఉన్నారు. హింసాత్మక నిరసనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ సమీప ప్రాంతాలు నోయిడా, ఘజీపూర్, టిక్రీ, సింగుతో సహా కీలకమైన హైవేలపై కాంక్రీట్ అడ్డంకులు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభలపై నెల రోజుల పాటు నిషేధం విధిస్తూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. ఢిల్లీ చలో మార్చ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, ఢిల్లీ చలో మార్చ్ కార్యక్రమాన్ని రైతులు మళ్లీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా అధికారులు కూడా, పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాక్టర్లను, అలాగే ఎవరు కూడా రైతులు లోపలికి రావద్దని నిబంధనలు, నిషేధాజ్ఞలు విధించినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? శీలా, రైతులు మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులన్నిటి కూడా చోటు చేసుకున్నాయి. యుద్ధ వాతావరణాన్ని తలపించేలాగా పరిస్థితులన్నిటి కూడా ఉన్నాయి. రైతులు సరిహద్దులు దాటకుండా ఉండేందుకు ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు, ఇనుప దిమ్మలు, కంటైనర్లతో పాటుగా రోడ్లపై మేకులు ఇలాంటివన్నీ కూడా పోలీసులు ఏర్పాటు చేస్తే పోలీసులకు ధీటుగా రైతులు కూడా అంతే స్థాయిలో ఈ బ్యారికేడ్లను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఉపయోగించే పొక్లైనర్లు, ఎర్త్ మూవర్లతో పాటుగా దాంతోపాటుగా బుల్డోజర్లను కూడా వాళ్ళు తీసుకొని సరిహద్దుల వైపుకు కూడా పయనం కావడం కూడా జరిగింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులంటి కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా శంభు బార్డర్ దగ్గర పంజాబ్ వైపు నుంచి దూసుకొస్తున్న రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ అన్నింటి కూడా ప్రయోగించడంతో ఆ టియర్ గ్యాస్ షెల్స్ను ఎదుర్కొనేందుకు గ్యాస్ మాస్కులన్నింటి కూడా ధరిస్తూ ముందుకు రావడం కూడా జరిగింది. అంటే రైతులను నిలువరించేందుకు పోలీసులు ఏ రకంగా ఏర్పాట్లు చేస్తే దానికి ప్రతిగా రైతులు కూడా మరో రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున గోనె సంచులు, అదేవిధంగా ఇసుక సంచులతోటి కూడా రైతులు ఒక యుద్ధ వాతావరణాన్ని కూడా తలపించేలాగా అక్కడ బార్డర్లో ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అయితే పోలీసులు ఏదైతే టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తారో వాటిని ఎదుర్కొనేందుకు కొంతమంది రైతులు మాస్కులు ధరిస్తే మరికొంతమంది గోను సంచుల ద్వారా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వాటిని అడ్డం పెట్టుకుని, అంటే గోను సంచులను అడ్డం పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పోలీసులు రోడ్లకు అడ్డంగా ఏర్పాటు చేయబడిన బ్యారికేడ్లు, ఇనుపదిమ్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బుల్డోజర్లు, వీటి ద్వారా, ఎత్తుమూవర్ల ద్వారా తొలగించే ప్రయత్నాన్ని కూడా రైతులు చేస్తున్నారు. ఒక రకంగా చూసినట్లయితే పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతమైన శంభులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులన్నింటి కూడా చోటు చేసుకున్నాయి. అయితే పరిస్థితి చేయి దాటిపోతే మాత్రం
కఠిన చర్యలంటివి కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే హర్యానాకు సంబంధించిన పోలీసులు రైతులను హెచ్చరించడం కూడా జరిగింది. అయితే మరోపక్క పంజాబ్, హర్యానాల రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి హైకోర్టు నిన్న రైతుల ధర్నాకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలంటివి కూడా జారీ చేయడం కూడా జరిగింది. రైతులు ఆందోళన అనేది కూడా చేయాలనుకుంటే పెద్ద ఎత్తున బస్సుల్లో తరలి వెళ్ళండి, మిమ్మల్ని అడ్డుకుంటే అప్పుడు కోర్టును ఆశ్రయించండి, అంతేగాని శాంతి భద్రతల సమస్య సృష్టించేలాగా, సామాన్యులకు ఇబ్బంది కలిగించేలాగా, ప్రజా రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించేలాగా చర్యలు తీసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా రైతు సంఘాల నేతల్ని కోర్టు హెచ్చరించడం అనేది కూడా జరిగింది. అయితే రోడ్లపైకి ట్రాక్టర్లను తీసుకురావడం అనేది వాహనదారుల చట్టానికి విరుద్ధం కాబట్టి అటువంటి వాళ్ళపై కఠిన చర్యలు ఏంటి కూడా ఉంటాయి. కామన్ మ్యాన్కు ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని పాటించకపోవడంతో మరోసారి కోర్టుకు ఈ అంశం అనేది కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. 23 వాణిజ్య పంటలకు మద్దతు ధర అనేది కూడా కల్పించి తీరాల్సిందే. రైతు రుణమాఫీ అనేది చేయాలి. రైతులకు ఏదైతే అందరికి ఇస్తున్నట్లుగా వృద్ధాప్య రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి కూడా రైతు సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నా వెనుకున్నాయి మీరు చూడవచ్చు, ఎక్కడ చూసినా పోలీసు బ్యారికేడ్లు, పోలీసుకు సంబంధించిన పెట్రోలింగ్ వ్యాన్లు, పోలీసులు సంబంధించి ఎక్కడికక్కడ గస్తీ అనేది కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. ఎందుకంటే దేశ రాజధానిలో 144 సెక్షన్ అనేది కూడా వచ్చే నెల వరకు కూడా అమల్లో ఉండే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని రకాల జాగ్రత్త చర్యలు ఏంటి కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. సరిహద్దుల్లోనైతే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా పూర్తిగా నిలిపివేయడం అనేది కూడా జరిగింది. ఇటు మీడియాతో పాటు వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళందరినీ కూడా దాదాపు కిలోమీటర్ దూరం ఉంచాలని చెప్పేసి కూడా ఇటు పంజాబ్, అదేవిధంగా హర్యానా, ఢిల్లీకి సంబంధించిన పోలీస్ కమిషనర్ల ఆదేశాలు జారీ చేయడంతో మీడియాను కూడా అటువైపు కూడా రానివ్వని పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. ఎందుకంటే పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినప్పుడు దానికి ప్రతిగా రైతులు రాళ్ల దాడి జరిపే అవకాశం అనేది కూడా ఉంది. కాబట్టి ఈ రాళ్ల దాడిలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. కొంతమంది తీవ్రంగా గాయపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఈ స్టెప్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం అనేది కూడా జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధమంటూనే మరొక వైపు రైతులను నిలువరించే ప్రయత్నం చేయడంతో ఈ ఉద్రిక్తత పరిస్థితులన్నింటినీ కూడా చోటు చేసుకున్నాయి. రైతుల ఢిల్లీ చలో కార్యక్రమం, పోలీసుల యొక్క ఆంక్షలు, వీటి నేపథ్యంలో సరిహద్దుల్లో ముఖ్యంగా బార్డర్లో జాతీయ రహదారుల వెంబట కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది కూడా స్తంభించిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళ యొక్క బాధలన్నింటి కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. సో మొత్తం మీద కూడా రైతుల చలో ఢిల్లీ కార్యక్రమం, అదేవిధంగా పోలీసుల ఆంక్షల నేపథ్యంలో సామాన్యుడు విలువెల్లాడుతున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం దేశ రాజధాని, దాని యొక్క సరిహద్దు ప్రాంతాల్లో కూడా కనపడుతోంది. శీలా. రైట్, థ్యాంక్ యూ శిరీష్.